నా పేరు రిషిక. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఇదే మా లోకల్ ప్రకాష్ నగర్, ఇక్కడే ఉంటాం, లోకల్లో ఉంటాం మేము. 7 o'clock మార్నింగ్ 7 o'clock ఇక్కడికి వచ్చాము. కండిషన్ చూసాం, అంతా వస్తున్నాయి, ఫ్లడ్స్ వస్తున్నాయి. అందరూ తెలిసిన అంకుల్ వాళ్ళే, మా చుట్టుపక్కల అంకుల్ వాళ్ళే, వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. జస్ట్ పోలీస్ అంకుల్, ఇంకా పోలీస్ అంకుల్ వాళ్ళు వచ్చారు, జస్ట్ అప్పుడప్పుడే వస్తున్నారు. వచ్చారు, చూశారు, వాళ్ళు వస్తున్నారు. ఏం ప్రయత్నం చేసుకోకుండా అయ్యా మేము వస్తాం, వాళ్ళని మీకు తీసుకొస్తాం, సేఫ్ గా తీసుకొస్తాం, అది మా బాధ్యత, పీకుడు మేము పీకుతాం, అన్ని చేస్తాం, అది ఇదని అన్నారు. కానీ ఇప్పటిదాకా ఏమీ పీకలే. ఇప్పుడు ఒక మంత్రి వచ్చిండంట, ఏం పీకడానికి వచ్చిండు చెప్పండి? ఇక్కడ ఏమీ పీకలే, వచ్చిండు, చూసిండు, పోయిండు. మళ్ళీ పేరుకి 3 మంత్రులు ఉన్నారు. జనాలు ఉరుకుంటా పోతారు ఓట్లేయడానికి. ఎందుకున్నారమ్మా మీరు ఓట్లేయడానికి? ఎందుకు వెళ్తారు వారు ఓట్లేయడానికి? ఓట్లు కావాలంటే అమ్మ మీకు ఇది చేస్తాం, అమ్మ మీకు ఇది చేస్తాం, అమ్మ మీకు ఇది వండు, మీకు ఏమైనా కావాలంటే ఇది చేస్తాం, అది వండుతాం, ఇది కావాలి, మీకు ఏమైనా కొనిస్తాం, ఇది మీకు ఏ అవసరం వచ్చినా మేము చూసుకుంటా ఉంటారు. ఏం చూసుకున్నారు? వచ్చి ఈ అమ్మ 9 మందిని కాపాడలేకపోయారు. ఈ జనాన్ని అంతా ఎట్లా కాపాడతారు మీరు? 3 మంత్రులు ఉన్నారు. మళ్ళా ఏం పీకడానికి ఉన్నారు అసలుకి మీరందరూ? మనకే మనమందరం ఇంత పొద్దున్న నుంచి మేము ఇప్పటి నుంచి ఇక్కడికే చూస్తున్నాం. అంకుల్ వాళ్ళందరూ పొద్దున్న లేసి మేము చూస్తాం అంకుల్ వాళ్ళని, చెప్పాలి వాళ్ళ అంకుల్ వాళ్ళందరూ వాళ్ళు ఏమైనా రిచ్చా? ఏమైనా వాళ్ళ కుటుంబాలు వెనక కుటుంబాలు ఏమున్నాయి అసలుకి? వాళ్ళకి ఏమైనా ఆస్తులు ఉన్నాయా? ఏమైనా వర్క్ చేసుకున్నామని వచ్చారు వాళ్ళు దరిద్రంగా కాలిపోని వరదలు వచ్చినాయి, అటు వెళ్ళిపోయారు. ఏదో ఒకటి చేసి ఇప్పుడు ఉండాలి, రావాలి, చెయ్యాలి. అంటే గవర్నమెంట్ అంట, మడ్డలో గవర్నమెంట్ ఎందుకుందా? మీ మడ్డలో గవర్నమెంట్ ఏం బిక్కలేదు, లేదు ఏం లేదు అసలుకి. ఎందుకుందా వేరే అసలుకి? ఏం లేదు. వచ్చారు మళ్ళీ సేఫ్టీ గ్లౌజెస్ ఇచ్చారయ్యా. ఎప్పుడు ఇచ్చారు? పొద్దున 7 వచ్చిన అంకుల్ వాళ్ళు వీడియో పంపించారు మాకు. అంకుల్ వాళ్ళు ప్లీజ్ మమ్మల్ని కాపాడండి, అది ఇదని వీడియో వాళ్ళు అంకుల్ వాళ్ళు ఏడ్చుకుని మాకు వీడియో పంపించారు. అప్పుడు మేము చూసాం వాళ్ళ ఒంటి మీద ఎటువంటి గ్లౌజులు లేవు. స్పష్టంగా వీడియో పెట్టమన్నా పెడతాం మేము. ఐ థింక్ సో అరౌండ్ 6 o'clock అనుకుంటా. అప్పుడు వాళ్ళకి డ్రోన్ ద్వారా అవి ద్వారా గ్లౌజెస్, చిన్నగా ఫుడ్ అవన్నీ ఇచ్చారు. ఫుడ్ ఓడి బట్టలో పెట్టుకోవడానికి ఫుడ్. వాళ్ళు అట్లున్నారు, ఎట్లా తింటారు ఫుడ్? మనకి అందరికి ఇట్లున్నాయి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఎట్లుండాలి? ఒక చిన్న బాబు నా ఏజ్ అన్నయ్య, ఒక అన్నయ్య ఉన్నాడు అక్కడ. వాళ్ళ మమ్మీ డాడీ ఎంత కంగారు పడుతున్నారు. ఒక ఆంటీ ఉంది, ఆంటీ వెనక వాళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళ కుటుంబం ఉంటది, అంత కుటుంబం ఉంటది. వాళ్ళందరూ అసలుకి ఎలా ఉంటారని అనుకుంటారు. కొంచెం జ్ఞానోదయం ఉందా అసలు మీకు? 3 మంత్రులు, ఒక కమిషనర్ వచ్చిందా, ఒక కలెక్టర్ వచ్చిందా? అసలు కమిషనర్ ఎంత దూరంలో ఉంది? ఇక్కడ ఉంది, రావచ్చు కదా. వచ్చి వాళ్ళ కుటుంబాలు వాళ్ళందరినీ తీసుకొచ్చి కనీసం ఎక్కడానికి కనుక్కొని వెళ్ళి, అమ్మ మేము ఉన్నాము, మీకేం కాదు, మీ వెనక మేము ఉన్నాం, మీ వాళ్ళకి ఏమీ కాదు అని ధైర్యం చెప్పిండా? ముందు కాపాడడం కాదు, ముందు కుటుంబం ధైర్యం చెప్పిర్రా లేదా? మీ పిల్లలు ఉన్నాం, మేము ఉన్నాం, చేసాం అని మంత్రి వచ్చిండయ్యా. ఏం పీకడానికి వచ్చిందో తెలియదు. వచ్చి జై తుమ్మల, జై తుమ్మలను యాడ పెట్టుకోవడానికి? మా బద్దలు పెట్టుకోండి ఎవరైనా. ప్రజలకు సిగ్గుందా? జై తుమ్మల అంటారు. జై తుమ్మల ఏంది? నాయకుడే కరెక్టే, మీకు కాదనట్లే. ప్రేమతో ఓట్లేసాం, గెలిపించినాం. ఎట్లా? అదే ప్రేమతో ప్రజల్ని కాపాడాలి, అంతే చెయ్యాలి. అదే అట్లనే ఉండాలి. కానీ వచ్చిండు, ప్రజలు అడగంగానే జై తుమ్మల మీద పడ్డారుగా, దెంగిండ్రు, వెళ్ళిపోయిండు. 7 మంటలో పడవడానికి కనీసం సిగ్గుందా అసలు?